ముందుగా అధికారులకు అప్లై చేసింది మేము, తర్వాత వాళ్ళు చేసుకున్నారు. సరే అధికారులు నిబంధనలతో కూడి ఇద్దరికి ఇస్తాము, లేకపోతే మార్చుకోండి అని చెప్పారు. మేము ముందు అడిగాం కాబట్టి మాకు 25వ తారీఖు ఇవ్వండి, వాళ్ళకి వేరే డేట్ ఇవ్వండి అన్న. వాళ్ళు మార్చుకున్నారు. దాంట్లో డిస్ప్యూటే ఉంది. కావాలంటే 25వ తారీఖు కూడా నామినేషన్ వేసుకోవచ్చు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ గారు దాంట్లో ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గంలో వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు. 2014లో కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు కదా. 19లో వెంకట్రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి నియోజకవర్గంలో ఆయనే ఉండి నడిపించారు వైసీపీని. తర్వాత నేను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావటం, కొంతకాలం చాలా మంచి వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న డిఫరెన్స్ రావటం, దానివల్ల గ్యాప్ వచ్చింది. బట్ డాక్టర్ గారికి అయితే ఆయన కమిట్మెంట్ విషయంలో కానీ, ఆయన సిన్సియారిటీ విషయంలో కానీ ఎవరికి నియోజకవర్గంలో సందేహం లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు, పనిచేయటం కాదు నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ఆయన్ని లీడ్ చేయమని చెప్పారు. యార్లగడ్డ వెంకట్రావు గారు కలిసినప్పుడు కూడా మమ్మల్ని దుత్తారాజేంద్ర గారు ఆశీర్వదించారు. దుత్తారాజేంద్ర గారు సపోర్ట్ మాకు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుకుని వైరల్ చేస్తారు. జనరల్ గా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఆశీర్వదించారనుకుంటారు. బట్ రామచంద్రరావు గారు ఏ పార్టీనో ఏంటో అందరికీ తెలుసు కదా. పెద్ద మనిషి కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే రమ్మనొచ్చు, మాట్లాడొచ్చు. కానీ ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా కూడా ఉన్నారు. వారి పాప కూడా ఉంగుటూరు మండలం జడ్పీటీసీగా ఉన్నారు. భరత్ కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంది. రామచంద్ర గారు కోరుకుంటే ఎక్కడో చోట, అంటే ఆయన ఒప్పుకొని ఉంటే ఆయనకి ఎక్కడో చోట ఎంపీగానో లేకపోతే ఇదో పార్టీ కూడా అకామిడేట్ చేసేది. అయితే ఆయనే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, పార్టీని లీడ్ చేస్తా అన్నారు, ఆయన నాయకత్వంలో పనిచేస్తారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి భువనేశ్వరంకు విక్రయిస్తానని శబ్దాలు చేస్తున్నారు. అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఇవన్నీ వంకల్లే. కానీ చాలా మందిని చూసాం, ఇట్లా కాళ్ళని, ఉడతూపు గాళ్ళని, తొండమొహం వాళ్ళని చాలా మందిని చూసాం. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో డకోటగాళ్ళు, బూట్ లెగ్గర్స్ ఇట్లా రాని చాలా మందిని చూశాను కదా. స్ట్రీట్ రౌడీలు, స్టేట్ రౌడీలు, వీళ్ళందరూ మా చేతిలో అయిపోయినాళ్లే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడో చెబుతూ ఉంటాడు వీళ్ళందరూ స్థాయి ఉందా, వార్డుకి గెలిచారా, ఏ ఎన్నిక పోటీ చేశారు, ఏ ఊళ్ళో పని చేశారు, కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డా, లేకపోతే ఈ పోలవరం కుడికాలం మీద మేము మోటార్లు పెట్టాం, అవి తీసేయమని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు, లేకపోతే ఈ గ్రామాలన్నింటిలో రోడ్లు ఎవడ వేసాడు, నేను వేసాను, నా డబ్బుతో వేసాను. 20 ఏళ్ల నుంచి మేము చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం. విజయవాడలో పోటీ చేసినా కూడా, విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు, ఆఫీస్ తీసేసి పారిపోలేదు. ఆఫీస్ లేనాళ్ళు, ఇల్లు లేనాళ్ళు, గన్నవరం నియోజకవర్గం కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే, అండమాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డాళ్ళు అంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము? ఎవరిని లేలే, ఎవరు వేధించలే. శ్రీనివాసరెడ్డి నాకు మంచి ఫ్రెండ్, ఆవిడ కూడా తెలుసు. ఆవిడ ఏదో పొలిటికల్ గా ఆవిడ పోస్టర్ ఫోటో తీశారు, వీళ్ళు తెలియక ఎవరో ఫోటోలు తీస్తున్నారు మన ఆఫీస్ అని వీళ్ళ ఆపారు. తర్వాత అయిపోయింది. నాకు శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడారు, వీళ్ళ తెలియదు కాబోలు ఆ విషయం అంతా. అంటే అంత సీన్ లేదనుకుంటున్నా. అరిచే కుక్కకు అరవదు, కరిచే కుక్క అరవదు. ఇవన్నీ కూడా మొత్తం బోచిమొహాలు. 50,000 మెజార్టీతో ఆల్రెడీ మీరు గెలిచేసినట్టే వైసీపీ ఖాళీ అయిపోద్ది గన్నవరం కాలేజీ అని చెప్పి నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చా. 2014 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా. 8-9 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. పార్లమెంటుకి నేను రాజగోపాల్ గారి మీద పోటీ చేశా,
అట్లాగే అసెంబ్లీ టికెట్ దాసరి జయ రమేష్ గారి నుంచో బాలవర్ధనరావు గారి నుంచో నాకు వచ్చింది. తర్వాత విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా అనేక రకాలుగా పనిచేసినప్పుడు కూడా నేను ఎప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోలే. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మంగమ్మ శపథాలు చేసి ఊరికే తొడగొట్టాలు, మీసం తిప్పటాలు. మీసం అందరికీ ఉంటది కదా, రొయ్యకు కూడా ఉంటదని ఎవరో చెబుతున్నారు మొన్న. అట్లా వీళ్ళందరినీ ఏం చెప్పాలి, ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనూ కొడాలి నాని గారితోనూ పెద్దాళ్ళు అవుదామని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. నిన్న ఆవిడెవరో మాట్లాడుతుంది, ఒక ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కండువా కప్పుకొని డైరెక్ట్గా పోటీ చేసింది. ఆంధ్రజ్యోతి పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది. ఆమె వైసీపీ పార్టీ నేనని చెబుతాను. వీళ్ళందరి మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి? వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతికో రకంగా, దసరాకో రకంగా, దీపావళికో రకంగా ఈ డూడు బసవన్నలు, పెనమలూరు, గన్నవరం, అమెరికా, అండమాన్, ఆస్ట్రేలియా వీళ్ళ వల్ల ఏమన్నా వస్తుందా నియోజకవర్గానికి? నేను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వికేఆర్ కాలేజ్ విద్యార్థులు చదువుకోవడానికి చాలా సంవత్సరాలు సహాయం చేశా. వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకి ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి పిన్నమనేని హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్కో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామవరపాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామవరపాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మల్లవల్లిలో డబ్బులు ఇప్పించడంలోనో వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడి చేయడం తప్పితే నేను ఉందా? చెప్పండి మీరు.